షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డే 11. ఈరోజు మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి చాలా ముఖ్యమైన బేరిష్ ప్యాటర్న్ గురించి రివర్సల్ ప్యాటర్న్ అయిన షూటింగ్ స్టార్ గురించి నేర్చుకోబోతున్నాం. కాబట్టి షూటింగ్ స్టార్ అనేది సాధారణంగా ఒక అప్ ట్రెండ్ చివరిలో కనిపిస్తుంది. ఈ ప్యాటర్న్ కనిపించినప్పుడు మార్కెట్లో కొనుగోలుదారులు బలం తగ్గి అమ్మకందారుల మార్కెట్పై ఆధిపత్యం సాధించే అవకాశం ఉందని అందరికీ తెలుసు. కాబట్టి ఈ ట్రెండ్ రివర్సల్కి ముందస్తు హెచ్చరికగా మనకి హింట్ ఇస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అప్ ట్రెండ్ నడుస్తుంది, సడన్గా డౌన్ ట్రెండ్ వస్తుంది. కాబట్టి ఇది మనం ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరు ఈ ప్యాటర్న్ని తప్పనిసరిగా గుర్తించాలా. ఈ ప్యాటర్న్ స్ట్రక్చర్ ఏంటంటే, ఇప్పుడు షూటింగ్ స్టార్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ క్యాండిల్లో రియల్ బాడీ కింద భాగంలో పై భాగంలో చాలా పెద్ద అప్ ట్రెండ్ అప్పర్ షాడో ఉంటుంది, క్రింది భాగంలో లోయర్ షాడో చాలా చిన్నదిగా లేదా అసలు ఉండదు. దీనిని చూసినప్పుడు ఒక నక్షత్రం నుండి కాంతి కిందకి వస్తున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి దీనిని షూటింగ్ స్టార్ అని పేరు పెట్టారు. అర్థమైందా? మళ్ళా చెప్తున్నాను, ఒక నక్షత్రం నుండి కాంతి కిందకి వచ్చినట్లు కనిపిస్తుంది కాబట్టి దీన్ని షూటింగ్ స్టార్ అని పేరు పెట్టారు. అప్పర్ షాడో ఎంత పెద్దగా ఉంటే ప్యాటర్న్ కూడా అంతే బలంగా పరిగణించబడుతుంది. కాబట్టి దీని యొక్క మార్కెటింగ్ సైకాలజీ ఏంటంటే, ఈ ప్యాటర్న్ వెనుకున్న సైకాలజీని మనం అర్థం చేసుకుంటే కనుక, మొదట బయ్యర్స్ ధరను బలంగా పైకి తీసుకెళ్లారు మరియు కొత్తగా హై కూడా సృష్టించారు. కానీ ఆ తర్వాత సెల్లర్స్ భారీగా ఎంట్రీ ఇచ్చి ధరను మళ్ళీ కిందకి లాగుతారు. ఫలితంగా క్యాండిల్ క్లోజ్ అనేది బాడీకి కింద భాగంలో ఏర్పడుతుంది. దీనివల్ల బయ్యర్స్ తమ కంట్రోల్ని కోల్పోతున్నారని, సెల్లర్స్ మార్కెట్ను తమ పై వైపు తిప్పుతున్నారని అర్థమవుతుంది. అందుకే షూటింగ్ స్టార్ని బేరిష్ రివర్సల్ సిగ్నల్గా పరిగణిస్తారు. షూటింగ్ స్టార్ని బేరిష్ రివర్సల్ షూటింగ్ స్టార్ అంటే సిగ్నల్గా మనం పరిగణించవచ్చు. ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటంటే, దీని యొక్క స్ట్రాటజీ మనం చూసినట్లయితే, ట్రేడింగ్ సెటప్ ఎలా తీసుకోవాలో చూద్దాం. షూటింగ్ స్టార్ కనిపించగానే వెంటనే ట్రేడ్ చేయకూడదు. తర్వాత వచ్చే క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే కన్ఫర్మేషన్ క్యాండిల్ బేరిష్గా క్లోజ్ అయిన తర్వాత మాత్రమే ఎంట్రీ తీసుకోవాలా. సెల్ ఎంట్రీని షూటింగ్ స్టార్ లో బ్రేక్ అయినప్పుడు మాత్రమే తీసుకోవచ్చు. స్టాప్ లాస్ను షూటింగ్ స్టార్ హై పైన ఉండాలి. ప్రాఫిట్ టార్గెట్ కోసం సపోర్ట్ లెవెల్స్ లేదా కనీసం 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉండాలా. మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్యాండిల్ తర్వాత రెండో క్యాండిల్ ఇది కూడా క్లోజ్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవాలా. స్టాప్ లాస్ వచ్చేసరికి హై పెట్టుకోవాలా, సరిపోతుంది. ఓకే, రేషియోపై ఎల్లప్పుడూ కూడా రిస్క్ మేనేజ్మెంట్ని పాటించాలా, గుర్తుపెట్టుకోండి. దీనికి రియల్గా ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే, ఈ ఒక చార్ట్ని మీరు ఓపెన్ చేయండి. ట్రేడింగ్ వ్యూలో మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటుందా లేదా అప్ ట్రెండ్లో ఉన్నటువంటి దాన్ని అబ్జర్వ్ చేయండి. తర్వాత షూటింగ్ స్టార్ ఏర్పడింది, తర్వాత బేరిష్ కన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో మార్కెట్ కిందకి పడిపోతుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే, ఈ చార్ట్లో మీకు కనిపిస్తున్న క్యాండిల్లో ఏది షూటింగ్ స్టారు 5 సెకండ్లో ఆలోచించండి. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ చూడండి, అప్ ట్రెండ్ నడుస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే షూటింగ్ స్టార్ వచ్చిందో మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేది మనకు క్లారిటీ వస్తుంది. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో మీరు ఏదైనా స్టాక్స్ కనుక కన్ఫర్మేషన్ మీరు చేసినట్లయితే, ఈ టైం ఫ్రేమ్ ఏం పెట్టాలనేది నేను చెప్పేదాని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ట్రేడింగర్స్ అయితే 5 minutes, 10 minutes, 15 minutes, ఇన్వెస్టర్స్ అయితే మినిమం డే అండ్ వీక్లీ కూడా తీసుకోవచ్చు, పెద్దగా అవసరం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కింద టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చాను, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి. అలానే మీరు కనుక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయనట్లయితే నేను ఏదైతే కింద రెఫరల్ లింక్ ఇచ్చానో ఆ రెఫరల్ లింక్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్పి అడుగుతున్నాను. జస్ట్ రిక్వెస్ట్, మీకు ఇష్టమైతేనే చేయండి. హ్యాపీ ట్రేడింగ్ అండి.